మన తెలంగాణ రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ వచ్చినా బీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా లేదంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా నిరుద్యోగ సమస్యలు మాత్రం అసలు తీరుతనే లేవు. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడేమో నోటిఫికేషన్స్ ఇచ్చినప్పుడు క్వశ్చన్ పేపర్స్ అయితే లీక్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిరుద్యోగులకు అసలు మళ్ళీ కొత్త నోటిఫికేషన్స్ అసలు వేయడమే లేదు. ఇక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా సరే నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో, స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వీళ్ళకు ఎలాంటి న్యాయం అనేది జరుగుతలేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడేమో మేము ఈ విధంగా చేస్తాం అట్లా చేస్తాం అని చెప్పి వాళ్ళు చేయకపోవడంతో నిరుద్యోగులందరూ మొత్తం వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీకి అయితే ఓట్లు వేసారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తర్వాత కూడా ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకా కొత్త నోటిఫికేషన్లు అసలు కాంగ్రెస్ పార్టీ కూడా ఇవ్వడం లేదు. ఇక్కడ నిరుద్యోగులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ పార్టీ పవర్లోకి వచ్చినా కూడా మనకు ఇలాంటి న్యాయం జరుగుతలేదు. కనుక ఎవరైనా సరే యువకులకు రాజకీయాల్లోకి వస్తే యువకులకు సపోర్ట్ చేస్తే, యూత్కి మనం సపోర్ట్ చేస్తే యూత్ మన కోసం పోరాడే అవకాశం ఉంటుంది. కాబట్టి యూత్కి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఇవ్వండి. నిరుద్యోగులు మన కోసం మనమే పోరాడాలి. మన కోసం ఎవరైతే పోరాడరు అసలు వీళ్ళు నోటిఫికేషన్స్ ఇవ్వకపోవడానికి కాంగ్రెస్ పార్టీ విఫలమవుతుందా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.